బోటింగ్ విత్ మందు ఉంటుందా? బోటింగ్ విత్ మందు వేసి ఎందుకున్నా వాడికి భీమిలి వరంగల్ వెళ్తుంది డైరెక్ట్. అరే వాళ్ళతో మాట్లాడాలి, పరిచయం పెంచుకోవాలి, ఫోన్ నెంబర్ తీసుకోవాలి. అటే చూస్తున్నాడు, దాన్నే చూస్తున్నారు. నువ్వు ఎక్కడ భీమిలి బీచ్ తాత. ఇచ్చట సముద్ర స్నానం చేయడం ప్రమాదకరం, సందర్శకులు సముద్రంలోనికి దిగరాదు. కొద్ది రోజుల క్రితమే సముద్ర స్నానానికి దిగిన 3 కుర్రాళ్ళు చనిపోయారు. ఓకే, అందులో దిగిన కుర్రాళ్ళు చనిపోయారంట. మరి అక్కడ ఉందిరా కొంచెం బీచ్ ఏరియా, అదనుకుంటా. దిగే ఛాన్స్ లేదు నాకు, ఎట్లాగో భయమే ఆల్రెడీ. భీమిలి బీచ్ బాగుంది. చలో దిగుదామా? అక్కడ వరకు వెళ్ళొచ్చురా, పర్లేదు. అందుకే షూ ఉన్నాయి కదా మనకి. అక్కడ బాగానే ఉంది. నిదానికి ఇసుక బాగానే. అమ్మో, ఇదేంద్రా డైరెక్ట్ చాలా లోతున్నట్టుంది. చూడు, అది చూడు ఒకసారి. అర్థం అది అలో లేదా? అరే ఇది చాలా డేంజర్ ఉన్నట్టుంది కదా. ఫ్లాట్ ఉంటుంది కదా బీచ్, అక్కడ పోవాలి. ఇది డైరెక్ట్ లోపల తీసుకుపోయేటట్టే ఉంది. మునిగిపోతాం. స్విమ్మింగ్ వచ్చినా రాదు. అమ్మ ఇది చాలా డేంజర్ ఉందిరా. అందుకే గోవా బీచ్ లాగా అంటే భీమిలి బీచ్ లాగా. అక్కడ ఒక భయ్య కలిసిండు. అతను ఒక్క ఫోటో 20 రూపీస్కి తీస్తా అని చెప్పిండు అన్నట్టు. సరే 4 తీసుకుందాం ఏముందిలే అనుకున్నాం. కాకపోతే ఏమైందని ఒక్కొక్కరికి 20 తీసిండు, లాస్ట్కి 20-30 తీసిండు, లాస్ట్కు 1000 అవుతాయి అని చెప్పిండు అనమాట. ఇంకా అక్కడ ఎట్లాగో సరే అడిగిండు కదా అని మేము కూడా తీసుకున్నాం. సో ఆల్రెడీ మేము 1-2 బీర్లు వేసినాం కాబట్టి ఆ మూడ్ బాగుండే అనమాట. ఇంకా వీడు కూడా అన్ని రకాల పోజులు పెడతా ఉండు. మామూలుగా ఊర్లో స్టూడియోలో చెప్తారు కదా ఇలా ఉండు అలా ఉండు అని, అతను అన్ని రకాల పోజులు ఇచ్చిండు. సో మంచి ఫొటోస్ వచ్చినాయి అసలు, కెమెరాలో కంటే నార్మల్ ఫోన్లో కంటే క్రేజీ వచ్చినాయి. సో ఇక్కడ ఇతను పొడుగు ఎవరైతే మా బ్యాచ్లో ఉన్నాడో వాడికి కొద్దిగా ఎక్కువ ఎక్కింది. సో మనోడుతో మంచి ఫన్ అయింది అన్నట్టు. ఒక్కొక్కటి 20 రూపాయలు, అంతా కలిపి 200 దగ్గర బాగా చేసుకుంటారా? నీకు ఇంకొకటి ఒక్కొక్కటి 20 కానీ నీకు ఒక 10 ఇస్తాడు అంతే. ఉంచుకోండి, ఏమైతే ఖరాబ్ కావు కదా. మీ దగ్గర ఇప్పుడు 1000 రూపాయలు పడకపోతే నడవదు. ఇప్పుడు నడవమన్నాడు రా, తవ్వమనలే. తీసుకొని ఇంకా చాలరా, నీకు ఏం మోడల్ కూడా పనికిరాడు నా బొచ్చులో కథ. ఓకే, వీడు మంచిగా పార్టీ ఎంజాయ్ చేసిండు. ఆ ఫోటో స్టూడియో అతనికి ఎన్ని పైసలు అయినా అన్నికంటే డబ్బులు ఇద్దాం అన్నట్టు కూడా రెడీ ఉన్నాడు అనమాట. ఏముందిరా వాళ్ళు కూడా బతుకుతారని స్టార్ట్ చేసినారట. అరే మేము ఒక 2 ఫోటోలు తీసుకొని వదిలేద్దాం అన్నట్టు మేము అనుకుంటే, వీడు ఆల్రెడీ ఎక్కువైనాయి రా అని దానికంటే డబ్బులు ఇద్దామని రెడీ అయ్యండి అనమాట. సరే అక్కడ భీములు ఏమేమి ఉంటాయి అవన్నీ ఇంకా ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటూ అడుగుతూ ఉండే అన్నట్టు. బాగా ఫన్ అయింది. బోటింగ్ విత్ మందు ఉంటుందా? బోటింగ్ విత్ మందు వేసి ఉంటాయి సబ్బు. మన ఇన్ఫర్మేషన్ ఎందుకు మన అంటే ఎంతమంది వస్తారు? ఎంక్వైరీ లోకల్ నువ్వు జస్ట్ ఫోటోలు తీసుకున్నావు వాడికి. భీమిలి బీచ్ దగ్గర ఇది ఉందన్నమాట, మత్స్యకారుల అది. సో ఇంకో రౌండ్ కోసం భీమిలి బీచ్ పక్కనే ఒక బార్ అండ్ రెస్టారెంట్ దొరికింది. మంచి వ్యూతో ఉందన్నమాట. సో మా వాళ్ళు కొంచెం హైప్లో ఉన్నారు కాబట్టి అవన్నీ రికార్డ్ చేయాలని మంచిగా అరేంజ్ చేసి కొన్ని వీడియోస్ తీసుకున్నాం. అవన్నీ ప్లే చేయడం కుదరదు కాబట్టి అలా మెమరీ కోసం అలా తీసుకున్నాం అన్నమాట.
అసలు ఫస్ట్ టైం భీమిలికి వైజాగ్ వచ్చిన అసలు భీమిలి బీచ్ అసలు అనుకున్న దానికంటే బాగుంది. అసలు కొన్ని ఏరియాస్ అవి ఉన్నాయి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి అండర్ వాటర్లో కొన్ని వీడియోస్ తీసిన. అబ్బా అనిపించింది. బీచ్ కనబడుతుంది, భీమిలి బీచ్. అరే మస్తు ఉందిరా, మంచిగా గోవా బీచ్ లాగా. చాలా పెద్దగా ఉంది, చాలా దూరం నడవచ్చు. అడ్వెంచర్ ఒకటి ఉంది కాబట్టి అది కంపల్సరీ కవర్ చేస్తా. లోతుందారా? అందులోకి దిగితే ఎక్కడికి వెళ్తామో చూడాలి. ఒరే జారుతుందిరా. గోల్కొండ కోటకి దారి ఉంటుంది లోపల. అరే ఇక్కడి నుంచి గోల్కొండ కోటకు దారి ఉంటుందంట. రమేష్ గారు ఒక బీరు తాగిన వెంటనే కనిపెట్టేశాడు. నీ అమ్మ, నేను అదే చెప్తున్నా కదా, అందుకే ఇక్కడికి రావాలి. చూడు ఎట్లా పోతున్నాయి మళ్ళీ. ఇక్కడి నుంచి ఇటు రావు కదా. అరే జారుతుందిరా, జాగ్రత్త, చాలా జారుతుంది. ఓ అరే ఇది మామూలుగా లేదురా. అమ్మా అరే ఇది ఎట్లా ఉంది చూడు, ఆ సొరంగాల్లాగా. ఎండ్రికాలు ఎన్ని ఉన్నాయి చూడు. ఓ అరే ఇది కూడా రమేష్ గారు ఇక్కడికి రా. నీ అమ్మ నా షూ అంతా తడిసిపోయింది. అరే ఇది చూడరా, ఇది కాకతీయ హిల్, వరంగల్ వెళ్తుంది డైరెక్ట్. అరే ఇది చూసినావారా, దాని కలర్ చూడరా, పింక్లో లోపల పింక్ కలర్ వస్తుంది. దీని అరే జారుతుంది రా, జాగ్రత్త. పడిందిరా. అరే కళ్ళల్లో పడింది, అంత ఉప్పు ఉంది కదరా. అరే ప్రెస్ కొన్ని మిలియన్ సంవత్సరాలు వాటర్ అరే చల్ మొత్తం తడిసి తెంగి అయిపోయింది పో. ఇంకా అడ్వెంచర్ మొత్తం తడిసిపోయింది. ఇంకా కొన్ని బిలియన్ సంవత్సరాలు ఏదో చెప్తున్నాడు. అరే చూడరా, ఇది ఒక సొరంగం లాగా. ఇక్కడ చూసినావా? అరే నీ అమ్మ జీవితం. ఒరే ఇది యాక్చువల్లీ మంచి అడ్వెంచర్ ప్లేస్ రా. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. వావ్ ఇంకా చాలరా. ఇది ఏంద్రా వెరైటీగా ఉందంతా. అచ్చా అరే నుంచి ఇట్లా వాటర్ వస్తున్నాయి, మళ్ళీ అందులోంచి ఇట్లా ఒక నైస్ సిస్టమ్ వాటర్ ఫాల్స్. అరే ఇది మంచిగా ఉందిరా. ఇప్పుడు ఇలా చాలా నీట్గానే ఉందిరా, మంచి. ఇలా వచ్చేసి అరే వాటర్ ఫాల్. ఎక్కడుంది ఎండ్రికాయ? డైరెక్ట్ చూస్తే ఎట్లా వస్తుంది, కొంచెం పంపిస్తా అంతే. ఏమో వచ్చు. భీమిలి బీచ్ లో మరొక అడ్వెంచర్ అన్నమాట రమేష్ ఆధ్వర్యంలో. అరే అక్కడికి పోరాడదురా, అరే వద్దు జంప్ జారుతుంది. అరే ఓరి నాయన, జారి పడితే కింద మీద ఊపు. పవన్ కళ్యాణ్ తోపు అవుతుంది. అక్కడికి వెళ్ళొచ్చారా? నా షూ జారుతా వెళ్ళారా? అక్కడ ఇటు నుంచి వస్తా. దీని అమ్మ ఛార్జింగ్ అంతా దీనికి అయిపోతుంది. ఇది ఓకేనా? వాటర్ పడట్లే. ఇది సొరంగం లాగా ఉంది కదరా. ఇది అంత ఏందిరా వైట్? అరే ఏంటిరా ఈ చిప్పలు? వావ్
పడ్డావురా కరెక్ట్గా. అవునా? మస్తు అనిపించింది అది. పోతా ఎడిట్ చేసుకుందాం. గోవాలో కూడా ఇలాంటివి ఎప్పుడు చూడలేరా నిజంగా? ఆడ రాళ్ళు ఏరియా ఉంటుందేమో, మనం పోం కదా. మనం పోం అన్ని చోట్ల, కానీ అసలు ముంబైలో మనం పోయినప్పుడు ఎన్ని అలలు మరీ ఎక్కువ కదా ముంబై. అండర్వేర్ దిగచ్చు, అండర్వేర్ లేదా అందుకే దిగుతున్నావా? అదే దిగు మరి, అండర్వేర్ ఏడ దిగలేం, ఈడ రాళ్ళు కల జాగ్రత్తది. సొరంగంలో కూర్చుందాం అంటే. ఇంతకుముందు నేను ఇట్లాంటి అమ్మాయిని కదా చూపిట్టు అడిగింది. వాళ్ళు స్కూల్ ఆ కాలేజ్ అన్న? నేను పక్కాగా చెప్తున్నా, అది ఇంటర్మీడియట్ స్కూల్ అయితే కాదులే, స్కూల్ బ్యాచ్లు ఇలా రారులే. ఇద్దరు కలిసి వచ్చింది ఒక్కరికి నేను అడుగుతా చూడు. ప్రస్తుతం అడిగిస్తా, ఇప్పుడు మొత్తం ప్రస్తుతం అడిగేసి వాళ్ళతో మాట్లాడాలని ఇవన్నీ అంటారు. వాళ్ళతో మాట్లాడాలి, పరిచయం పెంచుకోవాలి, ఫోన్ నెంబర్ తీసుకోవాలి. ఈ వైట్ ఈ వైట్ అన్నీ ఏంటో ఏం మరి ఆల్చిప్పలు ఎవరా, కాకపోతే గట్టిగా లేదు కదా అది. వస్తుందిరా. వాటర్ లోపల పెడదాం, చేపలు ఉన్నాయి కొన్ని. హైదరాబాద్ హైదరాబాద్ వస్తావా? హైదరాబాద్ రాయదుర్గం. చేపలు ఉన్నాయిరా. బీచ్ దగ్గర ఈ ఏరియాలో ఇది ఒకటి ఉంది. దీని లోపలికి కెమెరాను పంపిద్దాం, ఎలా కనబడుతుందో చూద్దాం. బొమ్మని అమ్మ చేపలు ఉన్నాయి కొన్ని. తాగినాక కూడా ఫీల్ రాలే, మళ్ళీ లాస్ట్ బీదే అయినాం కదా, మళ్ళీ అది తాగినాక 2 వీళ్ళు అయినా మళ్ళీ కదా. చాయ్ తాగుతాం పదా. ఛాయా ఈ ఛాయ్ తాగితే మరి బీర్లు లేదు. ఇప్పుడద్దు, గంట గ్యాప్ తీసుకుందాం. వరుస కొడతామైంది బీర్లనే. ఋషికొండ పోదాం మరి ఎప్పుడైనా. అరే అదే వాచరా ఋషికొండ, కార్పెట్ చూద్దాం రా ఎంత పెద్ద పెరిగిందో. ఆ గ్రీన్ కార్పెట్ దగ్గర సెల్ఫీ దిగి ఋషికొండ డెవలప్మెంట్. జై జగన్. విజయసాయి రెడ్డి అనమాట వాడు. పింక్ కలర్లో ఉంది మొత్తం.
ఇలా వచ్చేసి ఓయ్ ఇందులో చాలా చేపలు ఉన్నాయి, చాలా ఎండ్రకాయలు ఉన్నాయి, చూస్తాయి లోపల. జగనన్న ఋషికొండను మొత్తం తొక్కేస్తున్నాడు. హోరాహోరీగా జరుగుతున్న ఈ పోరాటంలో రమేష్ గారు ప్రసన్న గారు ఏమో చేస్తున్నాడు అందులోకి. అట్లా నువ్వు గెలిచినట్టు ఆడాలా వాళ్ళు, లేకపోతే ఎట్లా వాడు గెలిచేలాగా ఆడాలా? వాడు ఎక్కడ పెట్టిండో ఎవరికైనా అర్థమయ్యేలా ఉంది. ఇప్పుడు వాడు అటే చూస్తున్నాడు, దాన్నే చూస్తున్నారా నువ్వు? ఎవడైనా చెప్తాడు అక్కడ దాని పక్కనే ఎన్నో ఉంటది అది అది. అరే ప్రసన్న, నువ్వు పెట్టడం ఓకేరా, పెట్టిన తర్వాత అది కూడిపోయేటప్పుడు నువ్వు దాన్ని అదే ఏరియా చూస్తా అన్నాడు. వీడు ఆల్రెడీ చెప్పాడు వీరి ముందు ఎవడు గెలవలేడు. ఒకవేళ అది లేకున్నా కూడా వాడు జేబుల నుంచి తీసుకున్నాడు. ఇద్దరు గిట్ల పెట్టి తీసుకోలేదు అక్కడే తీసుకొని నీ దగ్గర ఎక్కడ నీ కింద. వాడు రెండోసారి గెలిస్తే ఇంకా అంతే, ఇంకా నువ్వు ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఆడాలి. అది గెలిచినట్టే కదా. సన్సెట్ అయిపోతుంది. మీ వైఫ్లకు చూపించరారా? వీడియో కాల్లో చూపిస్తే అయిపోతుంది, బీచ్ కూడా చూపించినట్టుంది. ఇప్పుడు ఆల్రెడీ చూపిస్తుంటే ఇంకా నెక్స్ట్ టైం బీచ్కి సరైన ఇబ్బంది పెట్టద్దు. సరే కార్తీక్. వీళ్ళు ఎక్కడ ఉన్నారా ఇంకా? అరే వాడుకున్నారా వీళ్ళు? చాలా అన్నం అంటే చెప్పేస్తున్నారు.
ధర్మరాష్ట్ర ప్రసదో మానదానం కరిష్యే పోలిచ్చింది పోదన్న చూపించండి అదంతా కల్పితం. పత్యో అన్యోన్యత ఫలసిద్ధిరస్తు. అరుంధతే దేవి నక్షత్రం ఉత్తరానికి తూర్పుకి మధ్యన ఉంటుంది ఆవిడ. ఆ నక్షత్రం చాలా చిన్నది, మన కంటికి కనిపించదు. మనం ఆ దిక్కును చూపిస్తూ ఉంటాం. ఆ నీలో వచ్చింది కూడా ఆ ఆకాశానికి దారి వదలండి. అరుంధతే మహాదేవి వాసిష్ఠస్య ప్రియభావనే దంపత్యో అన్యోన్యత ఫలసిద్ధిరస్తు. పైగదులండి, నాకు ఆ దిక్కును చూపిస్తాను, ఆ దిక్కు దండం పెట్టుకోండి. అరుంధతే మహాదేవి వాసిష్ఠస్య ప్రియభావనే అనుష్ఠుప్ చందః పుత్రతూర్భరూపేణ వసిష్ఠః ప్రియభావరూపస్య సంతాన ఫలరూపేణ ఫలసిద్ధిరస్తు. ధారూపేణ సంతాన ఫలసిద్ధ్యర్థం దంపత్యో అన్యోన్యత ఫలసిద్ధిరస్తు. కానీ జీవితం బాగుండాలనేసి ఆ అరుంధతి దేవికి మనసులోనే కోరుకుంది. త్రిబంధేరో ధావరుణో త్రిబంధేరో బృహస్పతే త్రిబంధేంద్రస్య రాజ్ఞస్య రాశ్రంధారయతాం ధ్రువం దంపత్యో అన్యోన్యతాః సంతానరూపేణ ఫలసిద్ధ్యర్థం. పట్టుకొని అరుంధతి దేవిగా భావించి బుద్ధి కాంబమేమంటే చిన్నమ్మ ముందు ఎవరప్పుడు ఇద్దరు పట్టుకొని అరుంధతే స్వస్వరూపేణ ఫలదాన సంపూర్ణ సకల ఫల ప్రాప్తిరస్తు.